వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం రాజాసాబ్ ఓటీటీలో దుమ్ము దులిపేస్తుందట. అయితే ఎందుకు అంత ప్రాచుర్యం పొందడానికంటే రాజాసాబ్ మీద ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందని వెయిట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే ఓటీటీలోకి వచ్చినాక సినిమా స్టోరీ ఏం మారదు కదా అప్పుడే చూద్దాం అనుకుని వెయిట్ చేశారా? అసలు వాస్తవాలు ఏంటి మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో రాజాసాబ్ దుమ్ము దులుపుతుందటండి ఆ ప్లేస్లో. ఏంటంటే విషయం? పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ యావత్తు సినీ ప్రేక్షకులందరికీ కూడా మానస చోరుడని చెప్పొచ్చు. చాలా అంచనాలతోటి రాజాసాబ్ జనవరి మొదటి వారంలోనే రిలీజ్ అయినప్పటికీ కాస్త డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా హైప్ ఉండడం వల్లనే, అంతకుముందు హైప్ బాగా బజ్ క్రియేట్ చేయడం వల్ల అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేకపోవడం, కొంచెం కథలో కొంచెం కన్ఫ్యూజ్ ఉండడం, దాంతో కొంచెం డిసప్పాయింట్ అయిందని చెప్పాలి. నిజంగా చెప్పాలి, సినిమా ఫ్లాప్ అని చెప్పలేము, మంచిగానే ఓ మాదిరిగా నడిచిందని చెప్పొచ్చు. అయితే ఈ ఇంకా విషయం ఏంటంటే, ఈ రాజాసాబ్ మీద కొంత ట్రోలింగ్ జరిగింది. నెగిటివ్ టాక్ను బాగా స్ప్రెడ్ చేశారు, కావాలని చేశారు. కొంతమంది రాజకీయం చేశారు, కొన్ని హీరోలు లేదా కొంతమంది ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు అని రకరకాలుగా సరే ప్రచారంలో అవుతుంది సోషల్ మీడియాలో. ఏ పేరు ఎవరు చేసినప్పటికీ కూడా కొంత బ్యాడ్ ప్రచారం జరగడంతో సినిమా కలెక్షన్ కూడా కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. బట్ ఇంకొకటి ఏంటంటే, ఎట్లాగో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించే వార్తలు స్ప్రెడ్ అవుతున్నప్పుడు నెగిటివ్ వార్త వస్తుంటే, సినిమా బాగలేదా, ఇప్పుడు 800 300 పెట్టి ఏం చూస్తానులే, కాస్త 15 రోజులు ఆగితే ఒక సంక్రాంతి వస్తుంది, ఆ తర్వాత ఇంకో పండుగ వస్తుంది, ఒక 3 వారాలతో ఓటీటీలోకి వస్తుందిలే చూద్దాంలే అనుకుని వాయిదా వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు కూడా క్రేజ్ ఉన్నాయి, అంటే సినిమా బజ్ క్రియేట్ చేసి క్రేజ్ ఉంది కాబట్టి గతంలో ఏంటంటే కొంచెం ఆలస్యంగా, అంటే ఈ ఎగ్జిబిటింగ్ థియేటర్లలో ఒక 3 నెలలు 6 నెలలు అయిన తర్వాత ఎప్పుడో రిలీజ్ చేసేటువంటి ఆచారం సాంప్రదాయాన్ని పాటించేవారు. రూలేం లేదులే కానీ అట్లా పాటించేవారు. కానీ ఇప్పుడు చూసాం కదా, జస్ట్ 1 మంత్ కూడా కాలేదు, 30 days ఇంచుమించు ఒక రోజు అటు ఇటుగా 30 days 1 monthకనే ఓటీటీలకు ఇచ్చేస్తాకనే చాలామంది ఆసక్తి ఉంది. ఎందుకు సినిమా 1000 కోట్ల క్లబ్లు చేరుతుంది, 1500 కోట్ల క్లబ్లో చేరుతుంది. ప్రభాస్ అంట, ఈ ప్రభాస్ పాన్ వరల్డ్ స్థాయి, చాలా అంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, ఇవన్నీ విని ఉన్నారు కాబట్టి చూడాలని ఆసక్తి ఉంటుంది. పైగా ఏంటంటే ప్రత్యేకంగా మళ్ళీ థియేటర్లో డబ్బులు ఖర్చు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంవత్సరానికి ఎంతో అంత ఓటీటీకి ప్లాట్ఫామ్కి ఒకేసారి ఫీజు కట్టేసేసి ఉంటారు. ఇట్లా మ్యాక్సిమం ఇప్పుడు ఈ రోజుల్లో 70% 80% స్మార్ట్ టీవీలే ఉంటాయి అందరి ఇళ్ళల్లో, విత్ సౌండ్ ప్రూఫ్స్ ఉంటాయి. అంటే సౌండ్ స్పీకర్స్ కూడా మంచిగా ఉన్నాయి. అంటే థియేటర్ ఎఫెక్ట్ పెట్టుకొని ఉన్నారు చాలామంది. అట్లాంటి థియేటర్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా సరదాగా చూస్తుంటారు. ఇంకా గొప్పతనం ఏంటంటే, ఈ ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమాకు క్రేజ్ ఎందుకు పెరుగుతుందంటే, ఫ్యామిలీ అంతా కలిసి చూస్తుండవచ్చు. అంటే ఇప్పుడు ఫాదర్ ఉన్నాడు, సాయంత్రం పూట ఆయన ఆఫీస్ నుంచో బిజినెస్ నుంచి వచ్చిన తర్వాత రిలాక్స్గా కూర్చొని నైట్ చూస్తాడు. ఒక గృహిణి ఉంది, ఆమె అందరూ వంట చేసుకొని టిఫిన్లో చేసుకొని అందరూ ఆఫీసులు కాలేజీలు పోయినాక ఆమె చూస్తుంది. పిల్లలు ఈవినింగ్ రాగానే కాలేజీ నుంచో చిన్నపాటి ఆఫీస్ నుంచి రాగానే వాళ్ళు ఈవినింగ్ చూస్తారు. ఇట్లా ఎవరి టైంలో వాళ్ళు చూస్తున్నప్పుడు అందరైతే చూస్తున్నట్టే కదా, దానికి వ్యూవర్షిప్ స్ట్రీమింగ్ ఉంటున్నట్టే కదా. సో అట్లా రేటింగ్ కూడా వస్తూ ఉంది. ఆ రకంగా ఈరోజు ఏ రకంగా చూసినా కూడా ఓటీటీలో సినిమా రాగానే మంచిగా హిట్ అవుతుంది. మనం గతంలో కూడా చూసాం. అతడు సినిమా థియేటర్లో కొంచెం ఉన్నా కూడా టీవీలలో వచ్చిన తర్వాత అది ఎన్నిసార్లు వేసినా కూడా హయ్యెస్ట్ రేటింగ్ తోటి చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, బోర్ రాకుండా చూశారు. అట్లాగే కొన్ని చిత్రాలు ఉంటాయి ఓటీటీలో అయినా సరే మంచిగా చూస్తారు. అందుకని ఇప్పుడు రాజాసాబ్ మంచి బజ్ తోటి ఓటీటీలో రికార్డు సృష్టించబోతుంది, ఈ రికార్డులో కూడా ఉంటుంది అనేది నా ఉద్దేశం. కానీ ప్రేక్షకుల మైండ్ కూడా కొంచెం మారిందండి. అప్డేట్ అవుతూనే సక్సెస్ అయిన స్టోరీలు చూడటం కన్నా ఫెయిల్ అవుతున్న స్టోరీలు ఎందుకా అని తెలుసుకునే ప్రయత్నంలో పడ్డ ప్రేక్షకుల సంఖ్య పెరిగిందంటే మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే అదేంటి అంత మంచి సినిమా, ప్రభాసు చాలా గొప్ప సినిమా ఉండాలి, అవునా బాగలేదా, ఎందుకు బాగలేదు, ఏం తక్కువైంది దాంట్లో అనే ఉద్దేశం. అయినా మనం డబ్బులు పెట్టి చూస్తున్నామా, ఒకసారి ఇంట్లో ఉంది సరదాగా చూద్దాం, ప్రభాస్ సినిమా ఒకసారి చూడకుండా ఎట్లా, ఇట్లాంటి రీజన్ తోటి అందరూ చూస్తుంటారు. ఖచ్చితంగా ఒక రకంగా ఇంకొకటి, థియేటర్లో చూసినా కూడా హ్యాపీగా సరదాగా కూర్చొని మళ్ళీ ఓటీటీలో చూస్తూ అప్పుడు అర్థం కానియో, అప్పుడు మిస్ అయినాయో, మళ్ళీ ఒకసారి నచ్చినాయో మళ్ళీ ఒకసారి చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎనీ టైం, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎనీ టైం చూసుకోవచ్చు. చూస్తున్నప్పుడు దాన్ని పాజ్ చేసుకొని తను ఏదో పని చేసుకోవడమో, లేదా ఫోన్ వస్తే మాట్లాడమో, లేదా మళ్ళీ ఒక గంట తీరిక వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు. ఇంత ఫెసిలిటీ ఉన్నాయి కాబట్టి ఓటీటీలో సినిమాలు బాగానే స్ట్రీమింగ్ అవుతూ ఉన్నాయి.
వాటితో పాటు ఈ సినిమా చూసి ఇంకో సినిమా చూస్తుంటారు అట్లనే. అంటే ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమాకి కూడా యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కొంచెం తెలుగు సినిమాలకు, కొంచెం నచ్చిన సినిమాలకు మంచి వాల్యూ పెరిగిందనే చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం అంటే ప్రేక్షకులు కూడా సినిమా మొత్తాన్ని ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడంటే అలా కట్టిపడేసే దర్శకత్వం ఉంటే కంపల్సరీ చూస్తారు. అది ఒక విషయం. కానీ సినిమాలో కొన్ని అంశాలు థియేటర్లోనే చూడాలి అన్న అంశాలు ఉంటాయి, అలాంటి సన్నివేశాలు. కానీ అవి ఓటీటీలో చూసినప్పుడు అంత ఫీల్ అవ్వచ్చా? ఖచ్చితంగా అండి. కొంచెం 100% థియేటర్ ఎఫెక్ట్ వస్తుంది, థియేటర్ ఫీల్ వస్తుంది మాత్రం చెప్పలేను, చెప్పకూడదు కూడా, ఉండదు అట్లా. కానీ ఇవాళ రేపు నేను చెప్పాను కదా, స్మార్ట్ టీవీలు సౌండ్ ప్రూఫ్ తోటే వస్తున్నాయి. హోమ్ థియేటర్ డాల్బీ సిస్టమ్, హోమ్ థియేటర్ సెటప్స్, ప్రతి స్మార్ట్ టీవీ కూడా కలర్ఫుల్గా ఉంటుంది. గతంలో మాదిరిగా చిన్న పోర్టబుల్ టీవీలు ఏం కావు. చాలామందికి థియేటర్ రూమ్లు ఎక్కైనా ఇంట్లో కూడా మంచిగా హ్యాపీగా 22 ఇంచెస్ 40 ఇంచెస్ టీవీలు పెట్టేసుకొని చూస్తూ ఉన్నారు. థియేటర్ ఎఫెక్ట్ రాకపోయినా థియేటర్లో మిస్ ఏం కాకునేటువంటి ఫీల్తో కూడా చూడొచ్చు. కన్వీనియంట్. మన థియేటర్కి వెళ్ళాలంటే మనం ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేయాలి, కార్లో వెళ్ళాలి, ఇంకో రకంగా వెళ్ళాలి, కట్టిపడేసిన కూర్చొని చూడాలి. మళ్ళీ అట్లాంటి మైనస్లు కూడా ఉన్నాయి. ఎవరో మనకు నచ్చిన వాడు సిగరెట్లు తాగుతూ ఉంటారు. ఇట్లాంటి మైనస్లు కూడా ఉంటాయి థియేటర్లో. బట్ మీరు అన్నట్టు తెర మీద చూసే కొన్ని సన్నివేశాలు, ఆ సౌండ్ సిస్టము, ఆ ఫీల్, జనంతో చూసే ఫీల్ ఒకటో రెండో ఉంటాయి. బట్ 1-2 కోసం గురించి పరితపించే వాళ్ళు ఏముండరు. మనం సినిమా చూసామా, ఎంజాయ్ చేసామా, దాంట్లో ఉన్నటువంటి ఆ మెసేజ్ కానీ, ఆ ఫీల్ కానీ ఎంజాయ్ చేసామనేవి ఉంటారే కానీ, ఇక థియేటర్కి ప్రతిసారి వెళ్ళి చూడాలి, ప్రతి సినిమా వెళ్ళి చూడాలనుకునే వాళ్ళ సంఖ్య తగ్గింది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి సెక్టర్స్ మారిపోయాయి కదా, మనం చూస్తున్నాం కదా. ఇదివరకు ఎంటర్టైన్మెంట్ అంటే ఒక సినిమానే ఉండేది. ఇప్పుడు సినిమా ఒక్కటే కాదు, అరచేతిలో ఫోన్ ఉన్న తర్వాత షార్ట్స్ పేరు మీదనో, వీడియో గేమ్స్ పేరు మీదనో, రకరకాల మీద దాని మీద ఎంటర్టైన్ చేసుకుంటూ టైంపాస్ చేస్తున్న తరుణాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి నో ప్రాబ్లం. ఓటీటీలో ఉన్నా కూడా వాళ్ళు ఏదో తక్కువై సినిమా చూస్తున్న ఫీలింగ్ ఏమి ఉండదు, ఇంకా కంఫర్ట్గా చూస్తున్న ఫీలింగే ఉంటుంది. అయితే నిన్న రాజాసాబ్ విషయానికి వస్తే, సినిమాకి సంబంధించి రీసెంట్గా వచ్చిన ఒక అప్డేట్ చూస్తే, ఒక పాట కాస్ట్ 11 కోట్ల రూపాయలు అంటూ కూడా వచ్చిన తర్వాత ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి ప్రధాన కారణం అదే అంటే మీరు ఏమంటారు? సినిమానే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్పుకున్నారు, 300 కోట్లు 400 కోట్లు అని. సినిమాలో సాంగ్స్ చూసినప్పుడు, సన్నివేశాలు చూసినప్పుడు నార్మల్గా చూస్తాం. ఏదైనా ఒక పుషప్ లేకపోతే ఒక అప్డేట్ లాంటిది ఇచ్చినప్పుడు అంత స్పెషల్ ఏముందా? మనం ఆ కోణంలో ఆలోచించి చూసినప్పుడు ఓటీటీలో వర్కౌట్ అవడానికి అదేనా అంటే? ఖచ్చితంగా నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తాను. సినిమానే ఆల్రెడీ 300 కోట్లు 400 కోట్ల బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఒక సాంగ్కే 11 కోట్లు రైట్స్కే ఇచ్చారట. ఎలా ఉంది చూద్దాం అన్నట్టు కూడా ఆలోచన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవి కూడా హెల్ప్ అవుతాయి. హెల్ప్ కాబట్టి ఏముండదు. మొత్తం మీద సినిమా థియేటర్లో ఏదైతే నెగిటివ్ టాక్ వల్ల మైనస్ అయిందో, అదే నెగిటివ్ టాక్ ఇప్పుడు ఓటీటీలో ప్లస్ అయింది. అంతే సింపుల్గా చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.